హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ పద్మ. ఈరోజు నేను పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఆనియన్ పకోడీ స్వీట్ షాప్లో చేసినట్టు ఏ విధంగా చేసుకోవాలో ఇంట్లోనే చూపిస్తాను చూడండి. దీనికోసం గాను నేను ఇక్కడ 8 ఆనియన్స్ తీసుకున్నాను, ఒక 10 వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను, ఒక 4 రెప్పలు కరివేపాకు తీసుకున్నాను, ఇంకా మనకు శనగపిండి బియ్యపిండి తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుంటాను. ఇవి కట్ చేసి పెట్టుకున్న తర్వాత ప్రాసెస్ అంతా చూపిస్తాను చూడండి. ఇక్కడ ఆనియన్స్ను కట్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ అంతా చూపిస్తాను. ఇక్కడ ఆనియన్స్ను సన్నం పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మనకు ఈ పకోడీ చేయడానికి ఏమేమి కావాలో మొత్తం చూపిస్తాను చూడండి. ఆనియన్స్ మరియు పచ్చిమిర్చి పొడవుగా చీలికలు, కరివేపాకు, వీటిని మనం పొడవుగా పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది అన్నమాట పకోడీలో. ఇవన్నీ ఈ మూడుటిని మనం కట్ చేసి రెడీగా పెట్టుకుంటే పకోడీ చేయడం స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ దీనికోసం కావాల్సినవి ఫస్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్, కారం, ఇంకా ఉప్పు, బియ్యం పిండి, శనగపిండి. డీప్ ఫ్రైకి కోసం ఆయిల్ అన్నమాట. మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఆనియన్స్ అన్నీ వేసేసి మొత్తం ఆనియన్స్ దాంట్లో వేసి బాగా చేత్తో ప్రెస్ చేస్తూ పిసకాలన్నమాట. బాగా ప్రెస్ చేస్తూ ఆనియన్స్ను పిసికితే అందులోంచి వాటర్ అంతా ఫామ్ అవుతుంది. ఆ వాటరే మనకు పిండి తడపడానికి సరిపోతుంది. ఆనియన్స్లో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అదే వాటర్ మనకు పిండికి తడపడానికి సరిపోతుంది అన్నమాట. ఇక్కడ ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేసి గట్టిగా ప్రెస్ చేస్తూ ఆనియన్స్ని పిసికేస్తున్నాను చూడండి. ఇక్కడ బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఆనియన్స్ బాగా ప్రెస్ చేయాలి. చేత్తో గట్టిగా ప్రెస్ చేస్తే అందులోంచి వాటర్ అంతా వచ్చేస్తాయి. బాగా ప్రెస్ చేస్తూ పిసుకాలి. వాటర్ వస్తున్నాయి చూడండి చేతులకు. అదేవిధంగా మొత్తం ఇక్కడ వాటర్ బాగా వచ్చినాయి చూడండి. ఇంకొంచెం ప్రెస్ చేస్తూ పిసికేసేయాలి. ఆనియన్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఈ దినుసులన్నీ కలిపేద్దాం. పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేస్తున్నాను, కారం యాడ్ చేస్తాను. కారం మన టేస్ట్కి తగినంత, ఎంత కారం తింటాం అనేది దాన్ని బట్టి కారం కలుపుకోవాలి. తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. వీటిలో జీలకర్ర కంపల్సరీగా వేసుకోవాలి, ఎందుకంటే శనగపిండి కాబట్టి గ్యాస్ ప్రాబ్లం అట్లాంటి వచ్చే ఇది ఉంటుంది కాబట్టి జీలకర్ర కంపల్సరీగా చేయాలి. అజీర్తి సమస్యను అధిగమించవచ్చు అనమాట జీలకర్ర వేస్తే. ఈ పిండి వంటలలో కంపల్సరీగా మనం జీలకర్రను యాడ్ చేస్తాం, అందుకనే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసేసి బాగా ముక్కలకంతా ఆనియన్ ముక్కలకంతా బాగా పట్టేటట్టు మళ్ళీ బాగా ప్రెస్ చేస్తూ పిసికేసేయాలి. మనం పిండిని ఏ విధంగా విసుకుతామో అదే విధంగా వీటిని విసుకాలన్నమాట. ఆనియన్ ముక్కలకు బాగా ఉప్పు, కారం ఇవన్నీ పెడితే పకోడీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం పిండి వేసి కలుపుకో. 2 కప్పుల శనగపిండి తీసుకుంటున్నాను నేను ఇక్కడ. ఈ ఆనియన్స్కు 2 కప్పుల శనగపిండి అయితే సరిపోతుంది. 2 కప్పుల శనగపిండికి 2 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి పకోడీ క్రిస్పీగా ఉండడానికి బియ్యపిండిని కలుపుతున్నాం. ఇవంతా మంచిగా ఆనియన్స్లో ప్రెస్ చేస్తూ పిసికేసేయాలి పిండి. ఇదే ఆనియన్స్లో ఉన్న వాటరే పిండి తడపడానికి మొత్తం సరిపోతుంది అన్నమాట.
కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ చిలకరించుకుంటాం అంతే. కొంచెం పిండి గట్టిగా అనిపించింది కాబట్టి కొన్ని 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్స్ అన్నీ వాటర్ చిలకరించుకుంటాం అంతే. ఎక్కువ వాటర్ వేయం. ఎక్కువ వాటర్ వేస్తే పిండి మెత్తబడి పకోడీ మెత్తబడుతుంది కాబట్టి. పిండి అంతా రెడీ అయిపోయింది. చూడండి పిండి ఎంత బాగా వచ్చిందో. పిండి విసుకడం కంప్లీట్ అయిపోయింది. మనం డీప్ ఫ్రై కోసం పొయ్యి పైన బండి పెట్టేసి అందులో ఆయిల్ పోసేసి వేడి చేసుకున్నాం. మన డీప్ ఫ్రై సరిపోయినంత ఆయిల్ పోసేయాలి బాండీలో. ఆయిల్ బాగా వేడైన దాకా ఉంచాలన్నమాట. ఆయిల్ బాగా వేడైన తర్వాతనే పకోడీ వేయించాలి. ఆయిల్ వేడైందో లేదో కొంచెం పిండి వేసేస్తే ఆయిల్ వేడైంది. ఇక పకోడీలను వేస్తున్నాను. ఇక్కడ పకోడీలను సన్నం వచ్చేటట్టు వేస్తే బాగా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. లావుగా ఉండేటట్టు వేసుకోవద్దు. సన్నం వదిలేసేయాలి ఇట్లా చేత్తోని. ఆయిల్లో పట్టి తగినన్ని ఎన్ని అయితే ఫ్రై అయితే అంత పకోడీ వేసుకోవాలి. మరి కొన్ని వేస్తే పకోడీ మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి అందులో సరిపోయినన్ని వేసుకోవాలి పకోడీలు. ఈ బుడగలు వేయిందాక ఉంచేసి ఆ పకోడీని కలుపుకోవాలి. పకోడీ తొందరగానే ఫ్రై అవుతుంది, చాలా ఎక్కువ టైం తీసుకోదు. ఆయిల్ ఎక్కువ వేడిగా ఉంటుంది కాబట్టి తొందరగా ఫ్రై అవుతుంది. బుడగలు వేయినాయి కాబట్టి ఒకసారి కలిపిస్తే పకోడీ ఇంకా బంగారు రంగులోకి వచ్చింది. చూడండి ఇట్లా బంగారు రంగులో ఉన్నప్పుడే మనం పకోడీని ఆయిల్లోంచి తీసుకోవాలన్నమాట. లేకపోతే మరి బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ తీసేసుకున్నాను. ఇంకా మిగిలిన పిండిని కూడా అదేవిధంగా పకోడీలాగా ఒత్తేస్తున్నాను. మొత్తం పిండినంతా ఇదే విధంగా ఆయిల్ చేశాను. కానీ ప్రతి దాంట్లో ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చిన్నగా పకోడీలాగా వేయాలన్నమాట. మరి ఎక్కువ పెద్ద సైజులో వేస్తే పకోడీ బాగా వేగదు, మెత్తగా అవుతుందని. పిండి ముద్దట అయిపోతుంది కాబట్టి మెత్తగా అవుతుంది. ఇలా ఉంటే తొందరగా వేగి క్రిస్పీగా ఉంటుంది. ఇక్కడ చూడండి అన్నీ కూడా క్రిస్పీగానే వస్తుంది పకోడీ మొత్తం. ఒక ముక్క కూడా మెత్తగా అనేది ఉండదు అన్నమాట. ఈ విధంగా క్రిస్పీగా ఉంటేనే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనము కొంచెం శ్రమ అనుకోకుండా ఇంట్లో ఈ విధంగా చేసి పెడితే పిల్లలు బయట వాటిని అడగకుండా వాళ్ళ హెల్త్లు పాడు చేసుకోకుండా ఉంటారు. కొంచెం ఓపికతో చేయాలంతే. ఎందుకంటే బయట నుంచి కొనుక్కొచ్చే వాటిలో ఎటువంటి ఆయిల్ వాడతారో తెలియదు, ఏ పిండిలు వాడతారో తెలియదు కాబట్టి మనం ఇంట్లోనే చేసి పెట్టుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారన్నమాట. ఈ పకోడీ ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదు. మొత్తం లాస్ట్ చివరి కూడా పకోడీ చేయడం అయిపోయింది. పకోడీ దాదాపు వేగిపోయింది. తీసుకుంటున్నాం బయటికి. మొత్తం తీసుకున్నాం. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకున్నాం. ఇక్కడ పకోడీ టేస్టీ క్రిస్పీగా ఉండి ఆనియన్ పకోడీ రెడీ అయిపోయింది. మీరు కూడా నేను చెప్పిన టిప్స్ ఉపయోగిస్తూ ఇంట్లో చేసుకోండి ఫ్రెండ్స్. ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలను చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. కంపల్సరీగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఆ వీడియో ఇంకా ఎక్కువ మందికి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అందరూ కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.